హనుమద్ విజయోత్సవం. ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమత్ జయంతి. దానిని మనవారు హనుమద్ విజయోత్సవం అంటారు. ఒరియా ప్రజలు మేష సంక్రాంతి నాడు హనుమత్ జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమత్ జయంతిని నిర్వహిస్తారు. మార్గశిరంలోని శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమత్ వ్రతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠ మాసంలో సువర్చల హనుమంతుల కళ్యాణం నిర్వహిస్తారు. హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు, ఓటమి లేదు. లక్ష్య సాధనలో తనకంటూ ఒక నిర్దిష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు. అమేయ బలాక్రమ సంపన్నుడైన అంతా రామనామ మహిమ అనే ఒక్క మాటతో అచంచలమైన స్వామి భక్తిని ప్రకటించే దాసానుదాసుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం. చైత్ర పౌర్ణమికి భక్తులు హనుమత్ దీక్ష స్వీకారం చేస్తారు. హనుమత్ దీక్ష పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షా స్వీకారానికి అర్హులే. ఓం శ్రీ ఆంజనేయం.